హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్ సమ్మర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో నేను ఇలా 1.5 మీటర్ వరకు ఉంది క్లాత్. దీన్ని నేను 4 ఫోల్డ్ చేసేసాను, అంటే 4 లేయర్స్ ఉంటాయి అన్నమాట. సో టాప్ పార్ట్లో మనము షోల్డర్ అలాగే ఆర్మ్ హోల్ లెంత్ తీసుకోవాలి. ఇది 3 to 4 years బేబీ ఫ్రాక్ కాబట్టి డైరెక్ట్గా మెజర్మెంట్స్ చెప్తాను. షోల్డర్ దగ్గర 4 inches పెట్టుకోవాలి, అలాగే ఆర్మ్ హోల్కి 3 inches పెట్టేసుకోవాలి. దీనికి పైన స్ట్రాప్స్ వేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా మెజర్మెంట్స్ చెప్తున్నాను. అలాగే ఈ ఆర్మ్ హోల్ పెట్టిన దగ్గర చెస్ట్ లెంత్ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వేస్ట్కి కూడా ఎంత మెజర్మెంట్ ఉందో దాన్ని 4తో డివైడ్ చేసేసి పెట్టేసుకోవాలి. ఈ మార్కింగ్స్ అన్నిటినీ కలిపేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ దగ్గర నుండి ఆర్మ్ హోల్ని ఇలా చిన్న కర్వ్ తోటి ఇలా కలిపేసి ఆ తర్వాత చెస్ట్ లైన్, వేస్ట్ లైన్ రెండింటిని కలిపేస్తున్నాను. వేస్ట్ దగ్గర నుండి కిందకి ఫ్లేర్ తీసేసుకోవాలి. క్లాత్ ఎంతైతే ఉందో అంతవరకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసిన అన్నిటికీ కూడా ఒక 1/2 inch ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. అలాగే సైడ్స్ వచ్చేసరికి ఒక 1 inch ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసేసినాక ఈ బాటమ్ సైడ్ ఎడ్జ్లో వచ్చేసి ఒక 1 inch లేదా 2 inches వరకు మార్క్ చేసేసుకొని క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల ఏంటంటే సర్కిల్ అనేది నీట్గా వస్తుంది, రౌండ్గా, ఎడ్జెస్లో పొడుగు రాకుండా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 layers వచ్చేసాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్. పైన స్ట్రాప్స్, షోల్డర్ స్ట్రాప్స్ కోసం నేను ఈ రెడ్ కలర్ క్లాత్ని తీసుకున్నాను. ఇది 16 inches లెంత్, అలాగే 2 inches విడ్త్ ఉంది. దీన్ని జస్ట్ రైట్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసేసి ఒక ఎడ్జ్ స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేశాక దీన్ని ఇలాగా ఫ్లిప్ చేసేసుకోవాలి. దీన్ని ఫ్లిప్ చేసేసాక మనకి ఒక 1 inch వెడల్పుగా ఒక స్ట్రాప్ అనేది ఇలా రెడీ అవుతుందన్నమాట. ఇది మనము షోల్డర్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. దీన్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ స్టిచ్ ఉంది కదా, ఇది ఇలా మిడిల్లోకి పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఇది తీసుకొని ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర 2 edgesలో 1/2 inchకి ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ స్ట్రాప్ని నేను 2 shoulders సరిపడా స్టిచ్ చేశాను, ఒకటే పీస్. దీన్ని నేను ఇప్పుడు 1/2కి ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను 2 sides. ఇప్పుడు ఈ స్ట్రాప్ని రైట్ సైడ్ అలాగే కింద ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ రెండు మ్యాచ్ చేసి పెట్టి మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ ప్లేస్ చేసి ఇలా పిన్ చేసేయాలి. 2 sides కూడా ఇలాగే పిన్ పెట్టేసుకొని స్టిచ్ చేయాలి. ఫస్ట్ ఈ రెండింటిని స్టిచ్ చేసేసేయాలి. ఇలా స్టిచ్ వేసినాక ఇప్పుడు ఇలా క్రాస్గా బయో స్ట్రిప్ ఒకటి తీసుకున్నాను. దీన్ని ఇలా 1/2 ఫోల్డ్ చేసి పెట్టేసి ఈ రా ఎడ్జెస్ని, ఈ టాప్కి రా ఎడ్జెస్ ఉంటాయి కదా, రెండింటిని మ్యాచ్ చేసి ఇలాగా స్టిచ్ చేసేసాను. సో నేను బయో స్ట్రిప్ని స్టిచ్ చేసేసాను. ఇప్పుడు దీనికి మనం స్టిచ్ చేసిన వైపు ఖర్చు ఉంటుంది కదా, దాని దగ్గర ఇలా కట్స్ పెట్టేసుకోవాలి. కట్స్ పెట్టేశాక దీన్ని మనం ఇలా లోపల వైపుకి టర్న్ చేసేసి పైన ఒక టాప్ స్టిచ్ వేసేయాలి. సో నేను ఇదంతా టాప్ స్టిచ్ వేసేసాను.
ఈ ఎడ్జెస్ అన్నీ కన్సీల్ అయిపోయాయి. నెక్ అలాగే ఆర్మ్ హోల్స్ స్ట్రిప్స్ కూడా ఇలా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా కలిపి స్టిచ్ చేయాలి. దీనికోసం కూడా బయో స్ట్రిప్ ఒకటి రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ని రైట్ సైడ్ పైకి ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ ఇలా పైకి ఉండేలాగా పెట్టేసుకొని, అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా రైట్ సైడ్స్ ఎదురెదురుగా ఉండాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలాగైతే స్ట్రాప్స్ని 1/2 ఇంచ్కి మార్క్ చేసి స్టిచ్ చేసామో బ్యాక్ పార్ట్కి కూడా ఇలాగే స్టిచ్ చేయాలి. వీటితో పాటు బయో స్ట్రిప్ని కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే స్టిచ్ చేసామో అలాగే స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు రెడీ అయిపోయాయి కదా. ఆర్మ్ హోల్స్ అలాగే నెక్ అంతా కన్సిల్ చేసేసాము బయో స్ట్రిప్ తోటి. చూసారు కదా, స్ట్రాప్స్ ఇలాగ ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఇలాంటి రెడ్ కలర్ స్ట్రిప్స్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 40 ఇంచెస్ అలాగే విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ ఉన్నాయి. వీటిని ఫస్ట్ వన్ సైడ్ ఎండ్ ఉంటుంది కదా, ఇలాగా ఫోల్డ్ చేసి కొంచెం స్టిచ్ చేసేస్తాను. చూసారు కదా, వన్ ఎండ్ అంతా నేను ఇలా స్టిచ్ చేస్తాను. అలాగే ఇంకో ఎడ్జ్ వైపు రన్నింగ్ స్టిచ్ వేసి ఇలాగా కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న క్లాత్ ఉంది కదా, దీన్ని ఫ్రిల్స్ పెట్టిన వైపు క్లాత్కి అటాచ్ చేసి స్టిచ్ చేసేయాలి. చూసారు కదా, నేను ఇలా టాప్ పార్ట్కి ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసేసాను. దీనికి పైన ఒక టాప్ స్టిచ్ వేస్తే నీట్గా ఉంటుంది. ఇందాక ఫ్రంట్ పార్ట్కి చేసినట్లుగానే బ్యాక్ పార్ట్కి కూడా దీన్ని అటాచ్ చేసేయాలి. సో ఫ్రాక్కి ఈ కింద పార్ట్లో ఈ ఫ్రిల్ క్లాత్ని ఇలా అటాచ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని రాంగ్ సైడ్కి టర్న్ చేసుకొని సైడ్స్ స్టిచ్ వేసేసుకోవాలి. మనం ఖర్చు ఎంతైతే పెట్టుకున్నామో అంత మార్కింగ్ చేసేసుకున్నాం కదా, దాని అంతవరకు పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. సో సింపుల్ అండ్ ఈజీ సమ్మర్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సమ్మర్కి కలర్ కూడా వైట్ కలర్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. కాటన్ క్లాత్ కదా, ఇలా మనం ఏ కలర్తో అయినా యూజ్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు ఇలాంటి ఫ్రాక్స్ని. అలాగే కాంబినేషన్స్ కూడా మనకి నచ్చినట్లుగా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ ఫ్రాక్స్. నెక్స్ట్ దీనికి నేను కొంచెం డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న చిన్న బోస్ లాంటివి స్టిచ్ చేసేసి, సో ఇలాంటి క్లాత్స్ తీసుకున్నాను, కట్ చేశాను. రెడ్ కలర్ 3.5 అలాగే 2.5 ఇంచెస్, వైట్ వచ్చేసి 2.5 అలాగే 2 ఇంచెస్ అనమాట. రెక్టాంగులర్ పీసెస్ తీసుకున్నాను. వైట్ కలర్ 4 అలాగే రెడ్ కలర్ 4 తీసుకున్నాను. ఇప్పుడు 2 రెడ్ కలర్ పీసెస్ని తీసుకొని ఇలా ఎడ్జెస్ని స్టిచ్ చేయాలి. వన్ సైడ్ ఎడ్జ్ మాత్రం ఓపెన్ చేసుకోవాలి. అలాగే వైట్ క్లాత్ కూడా ఇలా త్రీ సైడ్స్ స్టిచ్ చేసేసాక కార్నర్స్లో కొంచెం కట్స్ పెట్టేసుకొని దీన్ని ఫ్లిప్ చేసేసుకుంటే రెక్టాంగులర్ షేప్ వస్తుంది. ఈ రెడ్ కలర్ క్లాత్ని కూడా 3 సైడ్స్ స్టిచ్ చేశాను. వన్ సైడ్ ఓపెన్ పెట్టాం కదా, అటువైపు నుంచి ఇలా ఫ్లిప్ చేసేసుకోవాలి. ఇలా కార్నర్స్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మిగతా 2 పీసెస్ని కూడా చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఓపెన్ ఎడ్జ్ని కూడా నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు వీటిని ఇలాగా ఒకదానిపైన ఒకటి పెట్టేసి బౌ షేప్లో వచ్చేలాగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇది మనం కావాలనుకుంటే ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసిన వాటిని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసి థ్రెడ్ తోటి ఒక స్టిచ్ వేసి లాక్ చేసేయాలన్నమాట. ఇలా నేను నీడిల్లోకి థ్రెడ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసి
వీటిని జరిగిపోకుండా కుట్టేసేస్తున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బోస్ ఉన్నాయి కదా, వాటిని సో ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర వచ్చేలాగా ప్లేస్ చేసేసుకొని హ్యాండ్ తోటి స్టిచ్ వేసేసుకోవడం. సో చూసారు కదా, చాలా ఈజీగా సమ్మర్ ఫ్రాక్ ఎలా రెడీ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలకి ఇలాంటి కాటన్ ఫ్యాబ్రిక్స్ తోటి ఫ్రాక్స్ కనుక ఇలా స్టిచ్ చేసుకున్నామంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.